మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, నేను మీ దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సమంత ఏం మాయ చేసావే సినిమాతో కుర్రకారుల గుండెల్లో ఒక చిరస్థానం అయితే ఏర్పరచుకొని ఆడియన్స్ కి బాగా దగ్గర అయిపోయి, ముఖ్యంగా యువతకి చాలా అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు సమంత. టాలీవుడ్ లో చాలా అంటే చాలా పెద్ద పెద్ద హీరోస్ తో మూవీస్ చేశారు. నెక్స్ట్ తర్వాత డిఫరెంట్ ఆఫ్ షోస్ అంటే శామ్ జామ్ ఇలా ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేవి కదా, కొన్ని షోస్ కూడా చేసుకుంటూ ఆవిడ నేము హైప్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని అన్ని భాషల్లో ఆవిడ ఒక మంచి సముచిత స్థానాన్ని అయితే సంపాదించుకున్నారు సమంత. సరే, ఇలాంటి సమంత గారు తర్వాత కాలంలో నాగ చైతన్య గారితో ప్రేమలో ఉండడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, తర్వాత కొన్ని కారణాల వల్ల వాడు విడిపోవడం కూడా జరిగింది. తర్వాత తన లైఫ్ తయారు చూసుకుంటుంది. కానీ ఎప్పుడు వివాదాలకి దూరంగా ఉండే సమంత ఈ మధ్య కాలంలో అసలు చాలా అంటే చాలా ఎందుకు వివాదాల్లో ఉంటున్నారు, ఏమైంది, ఇప్పుడు అసలు ఈ రాజ్ నెడుమూరి అనే వ్యక్తి ఎవరు, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పుడైతే బ్రేకప్ అయిందో, ఎప్పుడైతే నాగ చైతన్య సమంత విడిపోయారో, ఈ రాజ్ నెడుమూరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సమంత ఆయనతో ప్రేమతో ఉన్నట్టుగా, త్వర వీళ్ళేదో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు అయితే నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తుంది, మనం కూడా విన్నాం. వీటి మీద సమంత మేనేజర్ గారు కూడా స్పందించారు. ఆయన అసలు ఏమన్నారు ఏంటో కూడా తెలుసుకుందాం. ఇప్పుడు శుభం సినిమాతో ప్రొడ్యూసర్ గా సమంత గారు మారి సినిమాని రిలీజ్ చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ పరంగా బాగానే కొట్టింది. నెక్స్ట్ త్వరలో సక్సెస్ మీట్ ని కూడా నేను పెట్టి ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తానని సమంత తెలపడం అయితే జరిగింది. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సమంత గారు కొన్ని నిర్మాణ సంస్థల్లో పనిచేయడం జరిగింది. లైక్ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో రాజ్ నెడుమూరి గారు ఉన్నారు. నెక్స్ట్ ప్రతి ప్రాజెక్ట్ లో వీళ్ళు ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అపోహ వార్తలు అయితే నెట్టింట్లో తెగ హల్చల్ అయితే చేస్తున్నాయి. అది ఎంతవరకు నిజం ఏంటని వాళ్ళ మేనేజర్ గా అయితే చెప్పారు. అది అంతే, ఏం లేదు, కట్టుకట్ట. దయచేసి ఇలాంటి రూమర్స్ దయచేసి స్ప్రెడ్ చేయకండి. అవన్నీ తప్పుడు కథనాలు, ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో కొంచెం తెలుసుకుని మాట్లాడండి అని వీళ్ళ మేనేజర్ గారు తెలిపారు. కానీ సమంత మాత్రం ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అటు సినిమాల పరంగా ఇప్పుడు రీసెంట్ గా మూవీని కూడా రిలీజ్ చేశారు. సో బాక్స్ ఆఫీస్ దగ్గర బాగానే కలెక్షన్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీ రైట్స్ కూడా మూవీ సొంతం చేసుకుని పెట్టిన డబ్బుకి బాగానే కలెక్షన్ పరంగా ఆవిడకైతే వచ్చింది. 3 crores రన్ లో ఉన్నట్టుగా మనకున్న సమాచారం. ఈ పరంగా ఆవిడ పని చేసుకుంటూ వెళ్తాం. కానీ వీటి మీద అప్డేట్ అయితే వీళ్ళిద్దరైతే ఇంకా మాట్లాడలేదు. ఎందుకంటే ఎప్పుడైతే సమంత నాగ చైతన్య విడిపోయారో, నాగ చైతన్య గారు శోభిత ధులిపాల గారిని పెళ్లి చేసుకుని ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆవిడ నాగ చైతన్య గారిని ఉద్దేశిస్తూ మాట్లాడడం జరిగింది. కొన్ని పోస్టులు పెట్టడం కూడా మనం చూసాం. సరే, ఎవరి లైఫ్ లో ఏదో ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటే సరే, ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుని ఎవరి జీవితంలో వాళ్ళు ఉందా అని సమంత గారు పనిచేయడం అయితే మొదలెట్టారు. సరే, వరుస క్రమంలో అన్ని విధాలుగా ఆవిడ వర్క్ చేయడం అయితే జరిగింది. ఇలాంటి క్రమాల్లో ఇప్పుడు సాధారణంగా ఒక సినిమా ప్రాజెక్ట్ లో, సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే మాక్సిమం వాళ్ళ ప్రాజెక్ట్స్ కోసం అందరిని అప్రోచ్ అవుతారు, మూవీస్ చేస్తూ ఉంటారు, ఫర్దర్ అవకాశాల కోసం వాళ్ళతోనే టచ్ లో ఉంటుంటారు. రకరకాలుగా వాళ్ళు కొనసాగిస్తుంటారు. కొంతమంది దాన్ని రూమర్ గా క్రియేట్ చేస్తుంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ ఉందని చెప్తుంటారు. కొంతమంది వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వీళ్ళే కథనాలు సృష్టిస్తూ ఉంటారు నెట్టింట్లో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి క్రమంలో ఈ రాజ్ నెడుమూరితో సమంత త్వరలో ఒకరు కాబోతున్నారా, వీళ్ళిద్దరు లైఫ్ పార్ట్నర్ గా ఉండబోతున్నారా, సమంతను అర్థం చేసుకున్న వ్యక్తి ఇతనేనా అని తెగ అయితే న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది. కానీ ఎటువంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు సమంత నుంచి అయితే రాలేదు. ఇప్పుడు సక్సెస్ మీట్ నేను పెడతానని ఇవి చెప్పడం అయితే జరిగింది. చూడాలి ఆ సక్సెస్ మీట్ లో అయినా ఇవిడేమైనా మాట్లాడుతున్నా లేదు, ఇది అంతా కేవలం పుకార అనేది మనమైతే వీళ్ళ దగ్గర నుంచే తెలుసుకోవాలి. ఏది ఏమైనా ఇప్పుడు శుభం అనే మూవీతో సమంత గారు నిర్మాతగా కూడా మారారు. కలెక్షన్ల వర్షంలో భారీగా దూసుకుంటూ వెళ్ళిపోతున్నాం శుభం. సో చూడాలి ఏం జరుగుతున్నాయి ఏంటనేది. కానీ రూమర్స్ స్ప్రెడ్ బై ఎవరైతే నెట్టింట్లో చేస్తున్నారో కొంచెం చూసి మాట్లాడండి అని సమంత గారి మేనేజర్ మాట్లాడటం అయితే జరిగింది. సో ఆడియన్స్ అండ్ గైస్, అసలు నిజంగా రూమర్ ఉందా, ఏమైంది, ఏం జరిగిందని మీకైతే విశ్లేషణ చెప్పాను. మీకేమనిపించింది, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరి టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్ చూస్తున్నాను.